ఇంకా ఒంటరితనానికి ఎక్కువగా లోనవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అలానే 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి విద్యాయోగం అనేటటువంటిది కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే డిసిప్లిన్గా మారుతారు, వెల్ డిసిప్లిన్గా మారుతారు. ఆధ్యాత్మికపరమైనటువంటి విద్యలు కానీ ఫిలాసఫీ మీద కానీ వీరికి ఎక్కువగా పట్టు సాధిస్తూ ఉంటారు. 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా కాన్సన్ట్రేషన్ లోపం, అంటే ఏకాగ్రత లోపం జరుగుతుంది. ఈ ఏకాగ్రత లోపాన్ని కనుక సరిచేయాలంటే గురు పూజ చేయటము, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఈ 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు విదేశీ విద్య మీద కానీ విదేశీ ఉద్యోగాల మీద కానీ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి విపరీతమైనటువంటి వ్యామోహం కలుగుతుంది. అంటే మనస్సులో బలంగా ఆ కోరిక పెరుగుతుంది. ఆ కోరిక, ఆ సంకల్ప సిద్ధి కూడా 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు నెరవేరుస్తాడు. ఉద్యోగపరంగా కనుక పరిశీలించినట్లయితే 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఉద్యోగపరంగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఏదైతే బలంగా ఎక్స్పెక్ట్ చేసి నా దాకా వస్తుంది అని మీరు కోరుకుంటున్నారో అది మీకు దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది. దేన్నైతే మీరు బలంగా కోరుకుంటారో అది ప్రమోషన్ కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, లేదా మంచి వేరే కంపెనీకి మార్పు కావచ్చు. అవకాశాలు అనేటటువంటివి కన్యారాశి వారికి దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి. అలానే ఈ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి బ్యాక్ ఎండ్ పనుల వలన కూడా వీరికి అటువంటి యోగం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పాలి. తర్వాత 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఫారెన్ ట్రేడ్, విదేశీ వ్యాపారానికి సంబంధించినటువంటి లాభాలు అనేటటువంటి బ్రహ్మాండంగా కలిగి ఉంటాయి. విదేశీ వ్యాపారాలు చక్కగా చేయగలుగుతూ ఉంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ధనం బ్రహ్మాండంగా సంపాదిస్తారు. కానీ దాన్ని మించినటువంటి ఖర్చులు కూడా పెడతారు. ఖర్చులు కనుక నియంత్రణలో పెట్టుకోకపోతే కన్యారాశి వారు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలానే 12వ స్థానంలో కేతువు ఆకస్మికమైనటువంటి ధన నష్టానికి కూడా కారణమవుతాడు. అంటే కొన్ని విలువైనటువంటి వస్తువులు కోల్పోవటం, బంగారం కానీ వెండి కానీ లేదా విలువైనటువంటి మనీ పర్స్ కానీ ఇట్లాంటివి కోల్పోయేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కానీ 12వ స్థానంలో కేతు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు కుటుంబానికి దూరంగా గడిపేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే భార్యా పిల్లలు ఒక చోట, భర్త ఒక చోట, లేదా భర్త పిల్లలు ఒక చోట, భార్య మరొక చోట, అంటే ఉద్యోగరీత్యా కొన్ని రకాలైనటువంటి కారణాల వలన దూరంగా గడిపే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 12వ స్థానంలో కేతు వస్తాడో, ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు అంటే కన్యారాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో అటువంటి వారు కనుక సమస్యలతో కనుక ఉన్నట్లయితే ఆ సమస్యల యొక్క తీవ్రత మరికొంతగా పెరిగే అవకాశాలు ఉంటాయి.